మేడం నమస్తే, మీ పేరు? గీసాల దుర్గాంబశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. రాజమండ్రి నుంచి. ఏంటి స్వామివారి దర్శనం అయిందమ్మా? దర్శనం మేము ఆల్రెడీ 7 వారాలు 2 సార్లు చేసాము. ఫస్ట్ 7 వారాలు చేసాము, మళ్ళీ 7 వారాలు చేసాము. మా వెంకటేశ్వర స్వామి మేము అనుకున్న మొక్కులన్నీ నెరవేర్చారు కాబట్టి మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ అంటే 7 వారాలు వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నాయండి అనుకున్న కోరికలన్నీ కూడా? జరిగినాయి కాబట్టి మళ్ళీ పిల్లలతో కలిపి మళ్ళీ ఒకసారి చేసాము, మళ్ళీ 7 టైమ్స్ మళ్ళీ చేసాము, మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏమంటే ఏంటండి అసలు ఇంత నమ్మకం ఎలా కలుగుతుందండి ఈ వెంకటేశ్వర స్వామి మీద? ముఖ్యంగా శనివారం వస్తే చాలు, శుక్రవారం అర్ధరాత్రి నుంచే కాలినడకన వచ్చే భక్తులు కానీ, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో కానీ ఈ ప్రాంతం మొత్తం కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి ఏంటి? దీని గురించి అండి, వెంకటేశ్వర స్వామి ఏంటి మన కులదైవం గురించి మనం అన్ని చోట్ల బాగా ఇదిగా ఉంటుంది, మనకు మంచి జరుగుతుంది. దేవుడి దగ్గరికి రావడమే మన అదృష్టం కింద భావించి రావాలండి. ఇక్కడ అడుగు పెట్టడమే మన అదృష్టం, అందుకు మించి ఏం కాదు. మనకి అసలు వెంకటేశ్వర స్వామి అనుకున్నట్టే జరుగుతుందండి, ఏమీ కాదు. అనుకున్నట్టు మంచిగానే జరుగుతుంది. మా పిల్లల గురించి ఏంటి, మా హస్బెండ్ గురించి ఏంటి, మేమేంటి, ఏదైనా మాకు మంచి ఫలితం వచ్చింది కాబట్టి దేవుడిని దర్శించుకోవడానికి మళ్ళీ రావాలి, ఇంకెప్పుడు నిత్యం రావాలి అని కోరుకుంటున్నామండి. అంటే ఈ విశిష్టత గురించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చెప్పారు? అందరికీ తెలియజేస్తున్నామండి, మా కొలీగ్స్ కాడి నుంచి మేము అందరికీ తెలుస్తున్నాం. ఇంకా ఒకళ్ళు అందరూ మాకు తెలిసిన వాళ్ళందరూ వస్తున్నారండి. అంటే ప్రస్తుతం మీరు బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు, ఇక్కడ గుడి ఏర్పాట్లు కానీ భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో కానీ ఎలా ఉందండి పాలక మండలికి? చాలా బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. అన్ని సదుపాయాలు అన్నీ సక్రమంగా బాగా జరుగుతుందండి. మేము డెవలప్మెంట్ కనిపిస్తుందండి డే బై డే ఈ టెంపుల్కి సంబంధించి? జరుగుతుందండి. మేము ఫస్ట్ శనివారం వచ్చిన రోజు గురించి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఒక రోజు కాదండి, ఫస్ట్ శనివారం మేము మొదలు పెట్టింది 1 year అయిందండి. 1 year నుంచి ఇప్పటికి చాలా అభివృద్ధిలోకి వచ్చిందండి. ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నామండి. అసలు ఊహించారండి కోనసీమ ప్రాంతంలో, కోనసీమ తిరుమలగా ఈ వాడపల్లి వెంకన్న స్వామివారి దేవస్థానం ఇంత ప్రసిద్ధి చెందుతుందని ఊహించారా మీరు? మేము కూడా మామూలుగా రావాలి, దేవుని దర్శించుకుందామని వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా మాకు అలా ఫలితం బాగుండి బాగా అలా కంటిన్యూ మేము ఇంకా జీవితాంతం వెంకటేశ్వర స్వామికి ఇంకా అలా వస్తానే ఉంటామండి. ఒకరోజు అని కాదు, ఎప్పుడూ అలా ఇంకా దేవుని దర్శించుకోవడానికి రావాలి. మా పిల్లలు బాగుండాలి, మేము కుటుంబం బాగుండాలి, అందరూ మేము ఒక్కళ్ళమే కాదండి, అందరూ. ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే కోరికతో వస్తున్నారో ఎంతో బాధలతో వస్తున్నారు. ఆ జనాన్ని చూస్తుంటే ఒక్క విధమైన బాధ కలుగుతుందండి. ఆ బాధ అందరికీ వెంకటేశ్వర స్వామి మొత్తం కులదైవంగా ఉండి అందరినీ వృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి. అంటే మీకు జరిగిన సత్ఫలితాల దృష్ట్యా ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కానీ భక్తులకు కానీ ఏం చెప్తారమ్మా? కళ్ళలో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి, ఆవేదన కూడా చెందుతున్నారు మీరు. అదే చెప్తున్నానండి, బాగా మంచి జరిగింది కాబట్టి ప్రతి ఓళ్ళు ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కూడా రావాలి, వెంకటేశ్వర స్వామిని కలుసుకోవాలి, కులదైవంగా పెట్టుకోవాలి అన్నదే ఇదండి, అంతకుమించి ఏం కాదు. ఎందుకంత ఆవేదన చెందుతున్నారు ఏంటమ్మా అసలు దేవుడి గురించి చెప్తూనే? చెప్పండి. అంతే చెప్తున్నాను కదండి, ఎంతో బాధలతో వచ్చాము, ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మాకు ఎంతో సంతోషత కలిగించాడండి, అంతకుమించి ఏం కాదు. మీ పేరు? జయలక్ష్మి. ఏం చేస్తుంటారు మీరు? 10th చదువుతున్నాం. 10th క్లాస్ చదువుతున్నారు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు సోమవారం? కడియం నుంచి. ఏంటి కాలినడకన వచ్చారా? కాలినడకన వచ్చాము. ఎంత దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి అక్కడికి? 30 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. ఏంటి బ్రహ్మోత్సవాల టైంలో మరి స్వామివారిని దర్శనం చేసుకున్నారా? బాగా జరిగింది. ఎలా ఉంది స్వామివారు? ఎలా కనిపించారు? చూడగానే ఎలా అనిపించింది మీకు? బాగా కనిపించారు, చూస్తే ఆనందంగా ఉంది, అనుకున్న కోరికలు బాగా తీరుస్తున్నాడు. అంటే 7 శనివారాలు కూడా చేస్తున్నారా మీరు? చేస్తున్నాం. చేశారండి? జరిగాయా మీరు అనుకున్న కోరికలు తీరుతున్నాయా? జరుగుతున్నాయి, అంతా మంచిగా జరుగుతుంది. 7 వారాలు అయినాయి అని చెప్పి కాలినడకన వచ్చాం. పొద్దున్న 5 గంటలకు ఎక్కితే 12 అయ్యింది వచ్చినప్పటికి. ఎంతమంది వచ్చారమ్మా అక్కడి నుంచి నడుచుకుంటా మీరు? 13 మంది వచ్చాం. 13 మంది. ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? నడిచే వస్తున్నారా మీరు? ఈ వారమే వచ్చాం. 7 వారాలు ఏమో ఆటో మీద వచ్చాం, ఈ వారం నడుచుకొని వచ్చాం. మొక్కు ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది అసలు? ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి టెంపుల్లోని, ఈ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి అసలు? చాలా బాగున్నాయి అన్ని. సంవత్సరం మారుతున్నాయి కొత్తగా, ఇంకా మారాలని కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ కనిపిస్తుందా టెంపుల్? చాలా బాగా కనిపిస్తుంది, మారిపోతుంది సంవత్సరం. వారం వస్తే ఇంకో వారం మారిపోతుంది,
అంతా మంచిగా జరుగుతుంది, అనుకున్న కోరికలు కూడా బాగా తీరుస్తున్నాడు. అందుకని ఈ వారం నడుచుకుని వచ్చాం. అమ్మ మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని చేస్తుంటారు. ఏంటి మరి బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు, ఎలా ఉంది? ఫ్రీ దర్శనం అయిపోయిందా మీకు? అయిపోయిందండి. అంటే ఎలా అనిపించింది అసలు? స్వామివారి అలంకరణ కానీ గుడి డెకరేషన్లు కానీ ఎలా ఉన్నాయి అసలు? అంతా బాగుందండి. ఏం చెప్తారు 7 శనివారాల గురించి ఏం చెప్తారు? నాకు 7 శనివారాలు అంటే మేము అనుకున్న కోరిక, నాకు 6 సంవత్సరాలు ఫస్ట్ పాప పుట్టిందండి. నెక్స్ట్ ఎవరో లేరు, ఆ తర్వాత గుడికి వచ్చాక ఇంకో పాప పుట్టిందండి. నేను అనుకున్నది నాకు జరిగిపోయిందండి. నేను ఏదనుకున్నానో నాకు జరిగిందండి. అంటే 7 శనివారాలు వస్తే ఖచ్చితంగా అవుతుందండి? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. నాకు ఆయన వెంటనే నేను నెల తెప్పానండి. నెల తెప్పాక నాకు పాప పుట్టిందండి. నాకు 8వ వారం ఇంకా తెలిసిపోయిందండి. 6 సంవత్సరాలు లేరండి. 7 వారాలు అయినప్పటికీ మీకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది? తెలిసిపోయిందండి, అదైతే కన్ఫర్మ్ అండి. మేము మళ్ళీ వచ్చామండి. మళ్ళీ వచ్చాక నాకు స్థలం కావాలి, ఇల్లు కావాలని అనుకున్నానండి. నాకు స్థలం కుదిరిందండి, నేను ఇల్లు కూడా కట్టుకున్నానండి. ఆల్రెడీ అయిపోయిందండి. మళ్ళీ వచ్చామండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ కానీ ముఖ్యంగా పిల్లల విషయంలో చాలామంది చాలామందికి చెప్పానండి, ఇలా జరిగింది, నాకైతే జరిగింది, మీరు కూడా వెళ్ళండి అనేసి నేను చాలామందికి చెప్పానండి. వాళ్ళు కూడా అలా వస్తున్నారండి. నాకైతే నేను ఏదనుకుంటే అది అయిపోయిందండి. అసలు ఊహించారమ్మా ఎంతమంది ప్రజలు ఇక్కడ కాలినడకను కూడా వస్తూ ఉన్నారు? అసలు తెలియదండి, మాది ఊరు కాదండి, మాది వైజాగ్. ఎవరో అన్నారు అలా అంటే అలాగా వాళ్ళకిచ్చి మేము వచ్చామండి. ఇంకా ఏదనుకుంటే అది అయితే మాత్రం జరిగిందండి. అంటే ఇప్పుడు మరి కాలినడకను కూడా వచ్చానని అన్నారు, 30 కిలోమీటర్లు కాలినడకను ప్రయాణం చేసి. ఏంటి ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్న తర్వాత ఎలా అనిపించింది అసలు? చాలా బాగుందండి. వారం నేను చూసిన కాంచి ఇంకా ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది. కోనసీమ ప్రాంతంలో కోనసీమ తిరుమలగా వాడపల్లి దేవస్థానం ఎంత పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందుతుందని అసలు ఊహించారా మీరు? అసలు ఊహించలేదండి. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయిపోయిందండి. నేనైతే అలా అనుకోలేదండి, ఏదో ఎవరేజ్ అనుకున్నాను. కానీ చాలా 2 రెట్లు ఇంకా ఎక్స్ట్రాగా ఉందండి. మీ తరపున ఈ వాడపల్లి దేవస్థానం గురించి వచ్చే భక్తులకు కానీ ఈ వీడియో చూసే ప్రేక్షకులకు కానీ ఏం చెప్తారండి? నేను అనుకున్నది నాకు కన్ఫామ్గా జరిగిపోయిందండి. మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా అలా జరుగుతుందని చెప్తున్నాను.